రఘురామకృష్ణరాజు గారి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాలంటూ ఆయన ఫ్యాన్స్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఆ నిరసన కూడా రోడ్డు మీద విధ్వంసాలు చేయడము, లేదంటే రోడ్డు మీద నిరాహార దీక్షలు చేయడము, ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమం ఏది కాకుండా హైదరాబాదు పెద్దమ్మ గుడిలో పూజలు చేశారంట. అది కూడా రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశ్నించే గొంతుకునే నొక్కేస్తారా, నర్సాపురం ఎంపీ సీటు రాకుండా జగన్మోహన్ రెడ్డి కుటిల యత్నం చేశారు, RRRకి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు, నర్సాపురం ఎంపీ సీటు రాకుండా బీజేపీతో జగన్ పన్నాగం, 4.5 ఏళ్ల నుండి జగన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేశారు రఘురామకృష్ణరాజు గారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వీరోచిత పోరాట యోధుడు రఘురామకృష్ణరాజు గారు. ఇటువంటి వ్యక్తి ఖచ్చితంగా సీట్ రావాలి అంటూ ఆయన ఫ్యాన్స్ అంట ఇప్పుడు ఈ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో పూజలు. వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో ఉంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ హైదరాబాద్లో పూజలు చేస్తున్నారు. ఇంతగా ఆయన కోరుకున్న సీటు నర్సాపురం సీటు కోసం అటు ఢిల్లీ ఇటు హైదరాబాద్ కూడా కదిలిపోతుంది. విచిత్రం ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీ సీటు ఆశిస్తే దాన్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది. అంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీలో కూడా ఎవరికి సీట్లు ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారే డిసైడ్ చేస్తున్నారనే సంకేతం కూడా దీనివల్ల వస్తుంది ఒక రకంగా. అంటే మరి బీజేపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే పై చెయ్య ఇక్కడ, ఇది కూడా ఆలోచించాలేమో. ఏది ఏమైనా ఈ వినూత్న నిరసన మరి దీని ఫలితం ఎలా ఉంటుంది, రేపొద్దున్న సీటు పోతే బీజేపీ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటిల యత్నం. ఒకవేళ టీడీపీ ఇస్తే, ఒకవేళ టీడీపీ కూడా ఇవ్వకపోతే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అంటారా? చూద్దాం ఏం జరుగుతుంది.